ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ దేశీయ సూచీలపై ప్రభావం చూపిస్తుంది. 1300 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 400 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. ఇక రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇక అటు బంగారం కూడా ఒక్కసారిగా దిగి వచ్చింది. బంగారం ధర 6,500 రూపాయలు తగ్గగా కిలో వెండి 13,606 రూపాయలు తగ్గింది. ఇక ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా స్టీల్, హిందాల్కో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు, లేదా యూట్యూబ్ లో కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అడగొచ్చు. నేను ప్రసాద్ గారిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా అయితే మనం ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మరి అసలు ఈ పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తో మన మార్కెట్ లో అనిశ్చితి ఇంకెంతకాలం కొనసాగే అవకాశం ఉంది సార్? అనిశ్చితి ఎంతకాలం అంటే ట్రంప్ చేతుల్లోనూ, ఇరాన్ లో ఉన్న ఐఆర్జీసీ చేతుల్లోనూ ఉంటుందమ్మా. మనం చేయగలిగింది ఏముండదు. ఇజ్రాయెల్ కూడా కొంతవరకు. అంటే ఇక్కడ గమనించాల్సింది, మనకి అధీనంలోని అంశాల గురించి ఊహాగానాలు చేయడం అనేది ఒట్టి వృధా ప్రయాస. అటువంటివి చేసే బదులుగా ఏ రకమైన పరిణామం సంభవించినా కూడా ఎంతవరకు నష్టం ఉత్పన్నం అవ్వకపోవచ్చు, దానివల్ల మనకు వచ్చేటువంటి రిస్క్ ఏమైనా ఉందా ఆలోచించాలి. కానీ ఒట్టి రిస్క్ గురించి ఆలోచిస్తే ఎప్పుడు భయం వేస్తుంది తప్పితే ఉపయోగం జరగదు. అందువల్ల ఇటువంటి దృష్టాంతాలు అంతకుముందు గతంలో జరిగాయో చూసి అప్పుడు ఎంతవరకు డ్యామేజ్ జరిగినాక ఎంతవరకు రికవర్ అయిపోయినా చూస్తే ఇప్పుడు కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే ఇలా జియో పొలిటికల్ మన సంబంధం లేకుండా మన దేశ మార్కెట్లు, మన దేశ ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతుంటే కళ్ళ ఎదురుగానే అది దానికి కట్టడి పడుతుందంటే పడక తప్పదు. ఎందుకంటే మనుషులు తయారు చేసినటువంటి ఉన్నటువంటి ఉత్పాదమే కానీ నిజంగా ప్రకృతి తీసుకొచ్చినటువంటిది కాదు. అందువల్ల కోవిడ్ కి దీనికి విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఏంటంటే, ఇరాన్ దగ్గర ఎమ్యునిషన్ అయిపోయినా, అమెరికాకి ఓపిక నశించిపోయినా, లేకపోతే మిగతా దేశాలన్నీ కలిపి అమెరికా మీద ఒత్తిడి చేసినా ఒప్పుకుంటే ట్రంప్ గారు. అలా కనుక జరిగినట్లయితే యుద్ధం కొద్దిగా గొప్ప సమస్యపోతుంది. సమస్యపోయిన మరుక్షణం మార్కెట్లు రాకెట్ లాగా దూసుకుపోతాయి, కానీ అలాగే ఉండే అవకాశం లేదు. అందువల్ల ఇటువంటి సమయంలో కంగారు పడే బదులు ఒక రకంగా నిరాశగా చెప్పడం కానీ దాని వెంట చూడకుండా, నిశ్చయంగా దాని వెంట చూడకుండా పెద్దగా కంగారు పడకుండా ఉంచడం. మీరు చేయవలసిందల్లా మీకున్న పోర్ట్ఫోలియోలో వీక్ షేర్స్ ఏమైనా ఉంటే అవి కూడా రేట్లు తగ్గుంటాయి, కానీ మంచి షేర్లు కూడా బాగా రేట్లు తగ్గాయి. కాబట్టి ఈ సమయంలోనైనా కనీసం ధైర్యం చేసి ఆ వీక్ షేర్స్ అంటే ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ లేని కంపెనీలు వదిలించుకుని మంచి కంపెనీలు కొనుక్కుంటే మీ దగ్గర బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియో తక్కువ రేట్లో క్రియేట్ అయి ఉంటుంది. అంతకుముందు వాటిలో నష్టం వచ్చినమాట కరెక్టే, కానీ పెరగడానికి అవకాశం వచ్చినప్పుడు ఫండమెంటల్స్ బాగున్న కంపెనీలు ఏమో త్వరగా పెరుగుతాయి, లేనివేమో ఆలస్యంగా పెరుగుతాయి. అందువల్ల రికవరీ కూడా ఫాస్ట్ గా రావడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా గాడ్ సెంట్ ఆపర్చునిటీ అనుకోవాలి. పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఎంతకన్నా మంచి సమయం ఎప్పుడు ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. అంతేగాని మార్కెట్ అంటేనే చిరాకు పడిపోయి దూరంగా ఉంటే మీకే నష్టం తప్పితే ఎవరికి మాత్రం నష్టం లేదు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి. నమస్కారం వివికే ప్రసాద్ గారు. ఒక 2 స్టాక్ సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏ రేట్ లో తీసుకోవచ్చు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రవర్సీల మధ్యలో, అంటే ఆ చైర్మన్ గారు రిజైన్ చేయడం, అందులో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూలో రివ్యూ సరిగ్గా లేకుండా మేనేజింగ్ డైరెక్టర్ మళ్ళీ అపాయింట్ చేస్తారని చెప్పడం, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ బ్యాడ్ సైన్స్. ఎప్పుడు కూడా కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఒక్క రోజు బయటపడిపోయి మొత్తం సత్యం కంప్యూటర్స్ లాగా మొత్తం చరిత్ర అంతా బయటకు పడిపోదండి, నెమ్మదిగా వస్తుంది. ఇలాంటి బ్యాంక్ అంటే బ్యాంకుకి దాదాపుగా ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిచ్చడానికి చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి, ఏ రకంగానూ ఆక్షేపించడానికి వీల్లేని మేనేజ్మెంట్ ఉన్న కంపెనీలో ఇటువంటి రావడం కొద్దిగా బాధాకరం. అన్నిటి మించి ఎంత జరిగినా కూడా ఇప్పుడు ఏదైనా బ్రహ్మాండం చౌకలో ఉందంటే ఇప్పుడు కూడా చౌకలో లేదండి. అంటే ఈ కంపెనీ వర్కింగ్స్ ప్రకారం చూస్తే మధ్యలో దెబ్బతిన్నమాట కరెక్ట్. అంటే మార్జిన్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు స్క్రీన్ మీద డేటా పెట్టాను చూడండి. టోటల్ ఇన్కమ్ పెరుగుతున్నా కూడా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 85-86% ఉండే కంపెనీకి ఇప్పుడు 85 నుంచి తగ్గి 78% వచ్చేస్తుంది. అట్లాగే ప్రాఫిట్ మార్జిన్ చూస్తే ఈ మధ్య కాలంలో డిసెంబర్ లో కొద్దిగా ఇంప్రూవ్ అయినా ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ చాలా బర్నింగ్ ఇష్యూ.
ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి బ్యాంకులో వెళ్ళడం అనేది మంచిదా అంటే నా ఉద్దేశం ప్రకారం బ్యాంకులు మంచివి, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం మంచిది కాదు. కారణం దాని 760 మార్కెట్ ప్రైస్ ఉంటే 1012 ఎంతో మనకు ఫెయిర్ ప్రైస్ ఉంది, కానీ 15% గ్యాప్ ఉంది. ఎప్పుడు కూడా మనం చూడవలసింది ఏంటంటే మనం కొనుక్కోవాల్సిన కంపెనీలో కనీసం ఎంత తక్కువ ఇచ్చినా కూడా ఎక్కువ ఉండాలి గ్యాప్. అందువల్ల ఈ కంపెనీ అనవసరం. రెండో యూనియన్ బ్యాంక్ అన్నారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నిటి కూడా మంచివే, అందులో డైవర్టం పడక్కర్లా. కాకపోతే ఒకటే గుర్తుంచుకోవాలి, యూనియన్ బ్యాంక్ అడిగారు కాబట్టి కొద్దిగా ధైర్యంగా చెప్పొచ్చు. అదే సౌత్ ఇండియన్ బ్యాంకో, కేథలిక్ సేవింగ్ బ్యాంకో లేదా ఫెడరల్ బ్యాంక్ లాంటిది కొద్దిగా ఆలోచించాలి. మిడిల్ ఈస్ట్ లో క్రైసిస్ వస్తే మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే డిపాజిట్స్ మీద ఆధారపడిన బ్యాంకులకి కొద్దిగా దెబ్బ తగ్గుతుంది, కానీ ఇలా యూనియన్ బ్యాంక్ లాంటిది అంటే అంతకుముందు ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ అన్ని కలిపి ఉంది కాబట్టి ఇటువంటిది భారత సెంట్రిక్, భారత్ లో ఉన్న ఇన్వెస్టర్ల డిపాజిట్ సేకరించే బ్యాంక్ పెద్దగా నష్టం ఉండదు. ఈ కంపెనీ కూడా చూస్తే అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే ప్రస్తుతానికి రేటు చూస్తే రేటు కూడా బాగానే ఉంది. అందువల్ల అన్ని గ్యాప్ 20% ఉన్నా కానీ ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే మనం ఈ 170 రూపీస్ కి 206 మధ్యన ఉంది కాబట్టి ఆ 20% చాలు అనుకుంటే కొనుక్కోవాలి. అదర్వైజ్ ఇది కూడా ప్రస్తుతానికి ఉంటే ఉంచుకోవాలి, కానీ కొత్తగా కొనుక్కోవడానికి అంత కనువైంది కాదని నా ఉద్దేశం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. పాండు రంగారావు గారు కాల్ చేశారు. పాండు రంగారావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. నమస్తే అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు డౌన్ ఫాల్ లో ఉంది కాబట్టి నా దగ్గర 2000 షేర్లు ఉన్నాయి, నేను ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ 2000 షేర్లు అమ్మేసి కొంచెం డైవర్సిఫై చేసుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్, డిఎల్ఎఫ్, విప్రో ఈ 3 కొందామని ఆలోచన ఉన్నాను. చేయొచ్చా అలా చెప్పడం కొంచెం. మీరు అడుగుతున్న బ్యాంక్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే గ్రోత్ లో లేని కంపెనీ అండి. మిగతా కంపెనీ విప్రో అయినా, శ్రీరామ్ ఫైనాన్స్ అయినా 2 గ్రోత్ లో ఉన్న కంపెనీలు. మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు, కాకపోతే మీకు ఎప్పుడు కూడా సమన్వయం చేసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. మీరు అమ్ముతానంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు లాభంలో ఉన్నాను కాబట్టి అమ్ముతానంటారు, కాదు, అలా కాదు. కారణం కావాల్సింది మీరు లాభంలో ఉన్నారో నష్టంలో ఉన్నారో కదా, ఆ కంపెనీకి ఇంకా ప్రాస్పెక్ట్స్ బాగున్నాయా లేవా అని చూడాలి. ఆ కంపెనీ గ్రోత్ లో లేదన్నమాట కరెక్టే, కానీ 33% దాదాపు ఇంతకుముందే పొరపాటు నేను 15% చెప్పడం జరిగింది. 33% గ్యాప్ ఉన్నా గ్రోత్ లో లేని కంపెనీ మనకు ఉండకూడదనే సిద్ధాంతాన్ని నమ్ముతూ దాని నుంచి బయటికి రావాలి. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ లేవు కాబట్టి. ఏమైనా మీరు చెప్పిన శ్రీరామ్ ఫైనాన్స్ అయినా లేకపోతే విప్రో అయినా 2 కూడా మంచివే. కాకపోతే ఈ రెండిట్లో ఏది అంటే మీరు బ్యాంకుల్లోంచి బయటకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి ఎన్బిఎఫ్సి కంపెనీలో వెళ్ళడం బెటరా కాదా అని చూస్తే ఆ కంపెనీ అయినా గ్రోత్ లో ఉందో లేదో చూడాలి. ఇప్పుడు ఆ కంపెనీ గ్రాఫ్ పెట్టాను చూడండి పైన, అది కూడా గ్రోత్ లో లేదు. అంటే పెనం నుంచి పొయ్యిలో పట్టడం చాలా చెప్తా ఉంటాం మనం. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచిది కాదు అనుకుని అమ్ముకోమన్నప్పుడు ఇంకో మంచిది కానీ బ్యాంకులోకి ఎందుకు వెళ్ళాలంటే, కాబట్టి శ్రీరామ్ ఫైనాన్స్ అనేది మంచిది కాదు. విప్రోనేమో విపరీతమైన హెడ్ విండ్స్ ఉన్న సమయంలో ఇప్పుడు బాగా తక్కువలో ఉంది, ఇక్కడ నుంచి మాయమైపోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రెండిట్లో కనుక కొనుక్కోవాలంటే నా అంచనా ప్రకారం నా ఓటు విప్రోకి పడుతుంది, కానీ శ్రీరామ్ ఫైనాన్స్ కు మాత్రం కాదు. రైట్ సార్, అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, జియో ఫైనాన్స్ అండ్ ఎంఎంఎం ఎన్ఎండిసి లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. జియో ఫైనాన్స్ అనేది అంతకు ముందు మనం అందరం కూడా చాలా ఆశపడి హైప్ తో క్రియేట్ చేసాం, ఇంక్లూడింగ్ నేను కూడా చాలా నమ్మకంగా ఉండేవాడిని. అంటే కావాల్సినటువంటి అపరిమితమైనటువంటి వనరులు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఎంతో మంది దాదాపుగా 40 కోట్ల 50 కోట్ల మంది వరకు డేటాబేస్ ఉంటుంది. ఎవరు పేమెంట్స్ రెగ్యులర్ గా కడుతున్నారో, ఎవరు మంచివారో పేమెంట్స్ పరంగా, ఎవరు కాదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డబ్బులన్నీ డిప్లాయ్ చేస్తే డబ్బులు విపరీతంగా లాభాలు వస్తాయి అనుకుంటే సమ్వేర్ సంథింగ్ వెంట్ రాంగ్. అంత గ్రోత్ కనపట్టలేదు అందులో. అందువల్ల మార్జిన్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టాను చూడండి, అందులో చూస్తే నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఒకప్పుడు 81-82% ఉన్నది, తర్వాత తగ్గి 53% వచ్చింది. అంటే బిజినెస్ మోడల్ బిల్డ్ చేయడంలో ఈ యొక్క మేనేజ్మెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది. మరి కొత్త తరం వచ్చింది కదా, అంబానీ గారి తర్వాత ముఖేష్ తర్వాత వచ్చినటువంటి అంబానీ తర్వాత వచ్చిన తరం అంత ఎఫెక్టివ్ గా పనిచేయలేకపోతుందని జడ్జి చేయలేకపోయినా ఖచ్చితంగా మాత్రం నాట్ వెరీ హై క్లాస్ కింద కనపట్టలేదు. అందువల్ల జియో ఫైనాన్స్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎ కంపెనీ టు బై నౌ. అలాగే M&M అలాగే ఎన్ఎండిసి కూడా అడిగారు సార్. ఎన్ఎండిసి మైన్స్ అండ్ మినరల్స్ ఉందండి. ఇప్పుడు యుద్ధం వచ్చినా ఏమొచ్చినా మనకి ఇండియాలో బాంబులు పడితే తప్పితే ఇటువంటి మినరల్ కంపెనీలకు పెద్దగా ఇబ్బంది లేదు. అంతకు ముందు జరిగింది ఏంటంటే ఈ మైనింగ్ ట్యాక్స్ వేయటం మూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో ఇప్పుడు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి ట్యాక్స్ వేస్తానంటే అన్ని కుదేలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ కంపెనీ చూస్తే గ్రోత్ లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఇటువంటి జియో పొలిటికల్ క్రైసిస్ ఉన్నప్పుడు ఎన్ఎండిసి లుక్స్ మచ్ బెటర్ ఆప్షన్. బికాస్ భూమిలో ఉన్న గనులు నిక్షేపం ఉంటాయి, తవ్వుకోవడం, అమ్ముకోవడానికి కూడా మనకి ఇండియాలోనే కనుక సప్లై చేస్తానంటే డిమాండ్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవడం కూడా కష్టం అయితే ఖచ్చితంగా కొనుక్కుంటారు. అందువల్ల ఎన్ఎండిసి అకార్డింగ్ టు మీ ఇస్ బెటర్ ఆప్షన్ దాన్ అదర్ ఆప్షన్స్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ప్రసాద్ గారు కాల్ చేశారు. ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ప్రసాద్ గారు.
నమస్తే మేడం. నమస్తే సార్. అడగండి మీ డౌట్ ఏంటో. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ యూకో బ్యాంక్ 35 లో 3000 షేర్ కొన్నాం సార్. ఏ కంపెనీ అండి? యూకో బ్యాంక్ 35 లో 3000 షేర్లు కొన్నాను. అలాగే డిజిటల్ టెక్నాలజీ 10,200 9 షేర్లు కొన్నాను సార్. ఉంచుకోవచ్చా? డెక్సన్ టెక్నాలజీ కలకత్తుకుని అట్లాగే ఉంచుకోవాలి. మార్కెట్ లో రేటు తగ్గిందా పెరిగిందా మర్చిపోండి. కానీ ఆ కంపెనీకి ఉన్న ఫ్యూచర్ చూసుకుంటే ఒకటి గమనించాలి మీరు. ఇటువంటి కంపెనీలు మొత్తం మార్కెట్ సెంటిమెంట్ అయినప్పుడు అన్నిటితో పాటు తగ్గుతాయి, కానీ ఇంటర్నల్ గా స్ట్రెంగ్త్ విపరీతంగా ఉన్న కంపెనీలో డెక్సన్ ఒకటి. కాబట్టి డెక్సన్ గురించి భయపడక్కర్లేదు. రెండో కంపెనీ మీరు 35,000 షేర్లో కొన్నానంటున్నారు, కానీ ఆ కంపెనీ పేరు నాకు సరిగ్గా వినపడలేదు. రెండో కంపెనీ మీరు చెప్పింది మొట్టమొదటి ఏంటండి? యూకో బ్యాంక్ సార్. యూకో బ్యాంక్. ఓకే. యూకో బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండి. ఒకప్పుడు చాలా ఉండకూడనంత బ్యాడ్ నేమ్ ఉన్న బ్యాంకుల్లో ఇది ఒక బ్యాంకు. ఈ బ్యాంకులో కనుక చూసినట్లయితే ఇప్పుడు ఎంత తగ్గిన తర్వాత కూడా, అంటే దాదాపుగా 35 రూపాయల నుంచి ఇప్పుడు తగ్గి 24 రూపాయలు 25 రూపాయలకు వచ్చినా కూడా ఇప్పుడైనా కొనుక్కోవచ్చు. అంటే నా అంచనా ప్రకారం ఈ కంపెనీ గ్రోత్ లో లేదు కాబట్టి అందుకోకూడదు. కాబట్టి ఆ కంపెనీ కొనకూడదు, కొన్నారు. ఉంచుకోవాలా వద్దంటే వాళ్ళు మనం ముందే చెప్పినట్లుగా మంచి కంపెనీలు తగ్గినట్లుగానే పిచ్చి కంపెనీలు కూడా రేట్లు తగ్గాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ కంపెనీ నుంచి బయటపడి బ్యాంకుల్లోనే వేరే కంపెనీలు కొనుక్కోవడం, మంచి స్టాక్లు కొనుక్కోవడం మంచిది. కానీ అందులోనే పట్టుకు వేలాడటం అంటే మునిగిపోతున్న నావన బట్టుకు ఒడ్డు చేయాలని కోరుకున్నట్లుగా అవుతుంది. అది జనరల్ గా అవకాశం తక్కువ. సో యూకో బ్యాంక్ అకార్డింగ్ టు మీ ఇస్ నాట్ వర్త్ హోల్డింగ్ ఆన్. గారు సార్, ఇది ఒక రామ్ గారు అడుగుతున్నారండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ లో ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. అదే విధంగా ఫిజికల్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ కి అలాగే ఈటీఎఫ్స్ కి ఎందుకంత డిఫరెన్స్ ఉంది అని అడుగుతున్నారు సార్. అంటే ఫస్ట్ ఒక్కో దేశంలో ఒక రకంగా ఉంటుందండి. ఇలాంటి ఈటీఎఫ్ అంటే అర్థం ఏంటంటే మనం ఇచ్చిన డబ్బులంతా కూడా ఆటోమేటిక్ గా ఆ రోజున తీసుకెళ్లిపోయి గోల్డ్ లో, ఇది 99.9% ప్యూర్ ఉన్న గోల్డ్ లో కొనడానికి ప్రయత్నించాలి. కానీ దాని ట్రాన్సాక్షన్ టైం ఎంత పడుతుంది? ఇవాళ మనం డబ్బులు ఇస్తాము అంటే ఆ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏర్పడిన తర్వాత వాళ్ళ కస్టడీని చెప్పిన తర్వాత ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే కొంటారు. ఇవాళ మనం చేస్తే సాయంత్రానికి వెళ్ళిపోతే నెక్స్ట్ డేకి ఎప్పుడో కొంటారు బంగారం. అంటే ఒక రోజు వేరియేషన్ ఉంటుంది కాబట్టి రెండింటి మధ్య తేడా ఉండడానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది, ఫిజికల్ గోల్డ్ కొనుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా ఆటోమేట్ చేయించుకోవాలి అంటే దాదాపుగా అందులో వాల్యూ ఛార్జెస్ అని, లేకపోతే మేకింగ్ ఛార్జెస్ అని రకరకాల తరుగును రకరకాలుగా తీసేస్తూ ఉంటారు కాబట్టి అది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మూడవ కారణం, ఈటీఎఫ్ లు కొనుక్కుంటే మనం హోల్డ్ చేయవలసిన అవసరం లేదు. అంతా కూడా డిజిటల్ గోల్డ్ లాగా ఉంటుంది కాబట్టి దాని మీద హోల్డింగ్ ఎక్కువ ఉండదు. అందువలన ఖచ్చితంగా ఫిజికల్ గోల్డ్ లోకి దీనికి కొద్దిగా రేట్లు తేడా ఉంటాయి, హోల్డింగ్ ఛార్జెస్ సరిపడా. మూడవది, రిస్క్ చూసుకుంటే మనం ఫిజికల్ గా బంగారం కొనుక్కుంటే తక్కువలో దొరికింది అనుకోండి, మనం ఇంట్లో పెట్టుకుంటే మనం కాపలా కాయాల్సిన బాధ్యత మందే, దొంగలు పడితే మొత్తం పోతుంది. అదే డిజిటల్ గోల్డ్ అయితే మనం కొనుక్కున్న బంగారం అక్కడే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది లేదు. నాలుగో అతి ముఖ్యమైన అత్యంత ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఇండియాలో ప్రమాదం ఉందని నేను భయపెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ ఒక రకంగా మార్కెట్ లో వస్తున్న రూమర్లు ఏంటంటే, ఇలా ప్రజల దగ్గర నుంచి, ఇండియాలో అని చెప్పడం లేదు, విదేశాల్లో కొన్ని దేశాల్లో ప్రైవేట్ కంపెనీలు ఇలా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లాగా గోల్డ్ ఫండ్స్ పెట్టి కలెక్ట్ చేస్తున్నాయి. కానీ నిజానికి ఆ గోల్డ్ కొనటం లేదు. అంటే కొద్దిగా తగ్గినా కొందాము అనుకుని చేస్తే అది రేటు పెరిగిపోయినాక కొనడానికి వీలు కూడా కొనటం లేదు. అంటే రిజర్వ్ గా ఉండవలసిన దానికన్నా తక్కువ గోల్డ్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా దాని వాల్యూ తగ్గుతుంది. అలా కనుక లేకపోతే ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా ఈటీఎఫ్ గోల్డ్ కొద్దిగా ఎక్కువ ఉండాలి. అలా ప్రైస్ వేరియేషన్ రావడానికి 4 కారణాలు ప్రధానంగా ఉంటాయి. అందువల్ల ఏ కారణం ఏదో తెలుసుకుందాము అనే ఆసక్తి మీకు ఉన్నా అది వేస్ట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మీకు కావాల్సింది గోల్డ్ కొనుక్కుంటే లాభం వస్తుందా లేదనే ప్రశ్నే మీ మనసులో ఉంటుంది. లాభం వస్తుందా లేదంటే గోల్డ్ మీకు ఉపయోగపడేది ఎలాగంటే మీకున్న డబ్బు విలువని కాపాడటానికి ఉపయోగపడుతుంది, కానీ మీకున్న డబ్బుని మిగతా ఆస్తుల్లాగా పెంచడానికి దానంతరం అది పనిచేయదు. మిగతా మార్కెట్ లో ఉన్న పరిస్థితులన్నీ కూడా విపరీతంగా నెగిటివ్ అయిపోతే మార్కెట్ కి అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. అందువల్ల గోల్డ్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఎ హెడ్జ్. అంటే ఇన్ఫ్లేషన్ కి అగెన్స్ట్ హెడ్జ్ గా కొనుక్కోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వాళ్ళు మీరు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే 50 లక్షలు ఉందనుకోండి, దాని బదులుగా మీ దగ్గర డబ్బు లేదు, ఒక డబ్బులు ఉన్నా కానీ వెంటనే ఇల్లు దొరకట్లేదు అనుకుంటే 50 లక్షల రూపాయలు పెట్టి గోల్డ్ కొనుక్కుంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళైనా సరే ఆగితే మీ దగ్గర ఉన్న బంగారం అమ్మితే ఈ రోజున ఉన్న 50 లక్షల విలువ 2 కోట్లు అయిపోయింది అనుకోండి ఇల్లు విలువ, బహుశా దాదాపు అదే బంగారానికి ఆ ఇల్లు మళ్ళీ గ్యారంటీగా వస్తుంది. అందువల్ల గోల్డ్ పెరగదు అని చెప్పలేము, కానీ పెరుగుతుంది అని నమ్మకంగా చెప్పాలంటే దానికి ప్రధానంగా భూమికి వహించే కారణాలు అంటే ఏమి విధంగా చెప్పలేము. మిగతా వాళ్ళందరూ కనుక బాగా దెబ్బతింటే గోల్డ్ బాగుంటుంది. అందువల్ల గోల్డ్ షుడ్ నెవర్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. ఉన్న డబ్బు విలువ కాపాడుకుంటా ఉంటేనే గోల్డ్ వెళ్ళండి, లేకపోతే మాత్రం దయచేసి వెళ్ళకండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. తెనాలి నుంచి వెంకట్ గారు కాల్ చేశారు. వెంకట్ గారు మీ డౌట్ ఏంటో అడగండి.
సార్ నేను మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ డైరెక్ట్ ఫండ్ తీసుకున్నానండి. అది దగ్గర దగ్గర 16% డౌన్ లో ఉందండి రేట్ ఇప్పుడు. ఇంకేదైనా యాడ్ చేయమంటారా, లేకపోతే వెయిట్ చేయమంటారా, లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? అంటే ఈ మూడు చెప్పడానికి ఒక రకంగా పండితులం కాలేమండి. కానీ కావాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఏ మ్యూచువల్ ఫండ్ అయినా కొనుక్కుంటే మీ ఉద్దేశం ఏంటంటే తెలియని భగవంతుడు తెలిసిన ఫ్రెండ్ కన్నా గొప్పవాడు నమ్మితే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవడం, ఆయన ఎందుకు కొంటున్నాడో, ఏం కొంటున్నాడో, ఎప్పుడు కొంటున్నాడో, ఎంతలో కొంటున్నాడో, ఎందుకు అమ్ముతాడో ఎవరికి ఎప్పుడు చెప్పరు. మీకు ఎవరికి ఆ వ్యక్తి కనపడ్డు. కానీ మీరు అటువంటి కంపెనీలు అమ్ముతుంటారు. కారణం ఏంటి? మీరు కొనుక్కోవడం మొదలు పెట్టినాడు చూస్తే లాస్ట్ 1 year గా పెర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్తే అదే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుందేమని కొంటారు. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే మేము కంటిన్యూస్ గా ప్రతి మ్యూచువల్ ఫండ్ ని కూడా ర్యాంక్ చేస్తున్నాం. ఇదంటే ఇష్టము, అదంటే కష్టం, అటువంటి అభిప్రాయాలు మాకుండవు. అలా ర్యాంక్ చేస్తే టాప్ 1, 2, 3 లోనే ఎప్పుడు కొనుక్కోమని చెప్తుంటాం. ఇప్పుడు మీరు నా స్క్రీన్ మీద ఏమో చూసినట్లయితే టాప్ 1, 2, 3, 4 ఏమో చూపిస్తున్నాను. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్, మహీంద్రా మాన్యులైఫ్, యాక్సిస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్, కోటక్ స్మాల్ క్యాప్, ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఉన్నాయి 5 కంపెనీలు. కానీ మీరు అడిగిన మోతీలాల్ ఓస్వాల్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని ర్యాంకుల్లో ఎంత అన్యాయంగా ఉందో ఎంత బాగుందో కూడా చూడడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడే మోతీలాల్కి వెళ్తున్నాను, చూడండి ఒకసారి మీరు. ఇక్కడ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ చూస్తే 9వ ర్యాంక్ లో ఉంది. సో కాబట్టి అర్థం మీరు మిడ్ క్యాప్ అంటే చెప్పింది కొన్నానని చెప్పింది మిడ్ క్యాప్, డైరెక్ట్ మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ 9th ర్యాంక్ ఉన్నది. సో స్టిల్ అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్. మీరు అమ్మాల్సిన అవసరం లేదు, అమ్మకూడదు కూడా. మా లెక్క ఏంటంటే ఎప్పుడు కూడా టాప్ 10 ర్యాంక్ లో ఉన్న మ్యూచువల్ ఫండ్ స్టిల్ వర్త్ హోల్డింగ్ ఆన్. 10 కన్నా తగ్గితే మారి 1వ ర్యాంక్ లో కావచ్చు, కానీ 9వ ర్యాంక్ ఉంటే మా సిస్టమ్ ఎప్పుడు కూడా క్లియర్ గా ఏం చెప్తుందంటే ప్లీజ్ కంటిన్యూ టు హోల్డ్ ఆన్. మార్కెట్ మొత్తం తగ్గినప్పుడు ఇది కూడా తగ్గింది తప్పితే అన్నెసరిగా దీని నుంచి ఇంకో దానిలో దూకటం అనేది అవసరం చేయవలసిన పని లేదు. సో యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ ఆన్. 10వ ర్యాంక్ కన్నా తగ్గితే అప్పుడు మాత్రం మారి టాప్ ర్యాంక్ లోకి వెళ్ళిపోండి. అలా చేసుకుంటే లాంగ్ రన్ లో మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీ పొరుగు వారి కన్నా మీకు ఖచ్చితంగా మెరుగైన రిటర్న్స్ అవడానికి అవకాశాలు పెరుగుతాయి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గురునాథ్ గారు కాల్ చేశారు. గురునాథ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రస్తుత క్రైసిస్ లో సార్ ఇన్వెస్టర్ ఏ ఫీల్డ్ సంబంధించిన స్టాక్లు కొత్తగా కొనాలనుకుంటే మీరేం సజెస్ట్ చేస్తారు సార్? ఎందుకండి ఏసీలు ఎందుకు పట్టిందో ఇవ్వడం మనసు అంత ప్రేమ మీదకి ఎండాకాలం వస్తుంది కాబట్టినే ఏదో రకరకాల వార్తలు వింటున్నాం సార్. దానివల్ల మీరు ఇలాంటి అనుభవం సలహా తీసుకోవాలని సార్. మేము అనుభవం అనే కన్నా జాగ్రత్త పరులు అండి. నేను గొప్పవాడిని అని చెప్పను, తెలివైన అని చెప్పను, కానీ జాగ్రత్త పరుండి. నా ఎదురుగా అంకెలు సంఖ్యలు ఎదురుగా నా కళ్ళకు ఎదురుగా సాక్ష్యం చూపిస్తే కొంటాను, లేకపోతే కొనను. ఒకవేళ మీరు ఏసీలోనే కొందాము అనుకుంటే ఇప్పుడు ఉన్న వాటిలో బ్లూ స్టార్ ఖచ్చితంగా మంచిదిగా కనపడుతుందండి. అందులో మీరు చెప్పినటువంటి ఏసీలు సమ్మర్ లో వస్తాయని కాదు, ఎందుకంటే మేము చూసేటువంటి డేటా డిసెంబర్ లో ఎన్ని ఏసీలు అమ్మారు, మార్చిలో ఎన్ని ఏసీ అమ్మారు, జూన్ లో ఎన్ని అమ్మారు అని చూడడం. అలా చూస్తే ఎప్పుడు జూన్కి వచ్చినప్పుడు ఎక్కువ అమ్మినట్టు ఉంటుంది. మనకి కావాల్సింది ఏంటంటే గడిచిన సంవత్సరంగా చూస్తే, ఎందుకంటే ఏ కంపెనీకైనా ఒక ప్రాతిపదిక ఎలా ఉంటుందంటే సంవత్సరంలో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూస్తాం. అందువల్ల డిసెంబర్ తో ఎండ్ అయినటువంటి 1 year అంటే అందులో మార్చి ఉంది, జూన్ ఉంది, సెప్టెంబర్ ఉంది, డిసెంబర్ ఉంది. అలాగే ఇప్పుడు కనుక మళ్ళీ రేపు పొద్దున్నే కనుక మార్చి చూసాం అనుకోండి, మార్చికి చూస్తే ఈ మార్చ్ లోది, డిసెంబర్ లోది, సెప్టెంబర్ లోది, జూన్ లో 4 quarters కలుపుతాం. అందువల్ల అలా చూసినట్లయితే బ్లూ స్టార్ ఇప్పటి వరకు కూడా ఈ నా లెక్క ప్రకారం ఇంకా మేమైతే స్క్రీన్ చేసి అప్రూవ్ చేయలేదు, కానీ రేటు బాగా తగ్గింది కాబట్టి దాదాపుగా 47% పెరగడానికి ఛాన్స్ ఉంది. సో అందులోనే కొనుక్కోవాలి అనుకుంటే నా అంచనా ప్రకారం మీరు ఖచ్చితంగా బ్లూ స్టార్ ఈజ్ బెటర్ చాయిస్, దానికి ఆలోచించండి. రైట్ సార్. అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, అమర్ రాజా 1100 ఉన్నాయంటండి, హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. అంటే 1100 అంటే మీరు కొన్నది మంచి రేట్ అని తక్కువ రేట్ అని చెప్పలేము. కాబట్టి మీరు అందులో చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ కంపెనీకి వచ్చినటువంటి ఎంతో నెగిటివ్ గా వచ్చిన తర్వాత కూడా, అంటే గత గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రతికూల వాతావరణంలో కూడా నిలదొక్కున్న తర్వాత ఈ కంపెనీ యొక్క మార్జిన్ చూస్తే అంతకుముందు 8-9% నుంచి వాళ్ళు రీలొకేట్ చేసిన తర్వాత ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా చూస్తే ప్రాఫిట్ మార్జిన్లు బాగా తగ్గాయి. వాళ్ళు వస్తున్నటువంటి లిథియం అయాన్ బ్యాటరీలోకి వస్తున్నారు, రకరకాల వార్తలు వస్తున్నా కానీ అది ఆ కంపెనీ మన దృష్టి ప్రకారం చూస్తే ఉంచుకోవాలో సంగతి పక్కన పెట్టండి, అసలు మంచిదేనా కాదా అని చూస్తే మంచిదే కాదని కనపడుతుంది. ఈ కంపెనీ ఇప్పుడు మంచిది కాదు అంటే నెక్స్ట్ క్వార్టర్ లో మంచిది కాదని చెప్పాం. ఒకవేళ కనుక ఎర్నింగ్స్ ఇంప్రూవ్ అయిపోయిన నెక్స్ట్ క్వార్టర్ లో లెక్క లేకుండా మంచి కంపెనీని అప్పుడు ఆలోచిద్దాం. మంచి కంపెనీ కాదు అని తెలిస్తే ఇవాళ కొనుక్కుని రేపు వచ్చే క్వార్టర్ లో మంచి కంపెనీ అయితే అప్పుడు అట్రాక్టివ్ గా ఉంటుందేమో ఆశపడటం కొద్దిగా మరి దూరపు ఆలోచన.
కాబట్టి మీ దగ్గర స్టాక్స్ ఉన్నా కూడా కొద్దిగా దిగమింగుకుని అందులో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వేరే కంపెనీలో మర్చుకోవడానికి మంచి సమయం ఇది. పైగా ఇప్పుడు చూస్తే ఒకవేళ ఉంచుకున్నా కూడా మొండిగా అలాగే ఉంచుకుందాం అనుకుంటే కూడా మా లెక్క ప్రకారం 16.38% గ్యాప్ ఉంది ఇక్కడ పెరగడానికి. సో నా లెక్క ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమర్ రాజా ఇప్పుడు ఉంచుకోవాలి అంటే కొద్దిగా ఏటికి ఎదురెదటం అంటే మీరు తెలిసి ఎదురుగా వాటర్ కరెంట్స్ ఎదురుగా వస్తున్నా కూడా ఇది కూడా ఎందుకు అన్న ఒకవైపుకే వెళ్ళటం మంచిది అన్నమాట. ఎటువైపు బాల్గా ఉంటే అటువైపు వెళ్ళాలి అంతే తప్ప ఎవరికో హీరో లాగా ఉన్నాను మొత్తం ట్రై చేయకూడదు. సో దిస్ ఈస్ నాట్ ఏ కంపెనీ వర్త్ హోల్డింగ్ ఆన్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సుధీర్ గారు కాల్ చేశారు. సుధీర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. అడగండి అండి. సార్ నమస్కారం సార్. సార్ ఇది ఇప్పుడు హెచ్డిఎఫ్సి కంటిన్యూగా పడిపోతుంది కదా సార్. నేను 978 లో తీసుకున్నాను హెచ్డిఎఫ్సి షేర్స్. ప్రస్తుతం చాలా డౌన్ ఉంది సార్. మధ్యంది ఎప్పుడు పెరగవచ్చు సార్ ఇది? ఎప్పుడు పెరగచ్చు అంటే మీకెంత తెలుసు నాకెంత తెలుస్తుందండి. మనకు కావాల్సింది ఏంటంటే అసలు మందు ఆ కంపెనీలో ఉంచాలా లేదా అంటే చెప్పగలం. ఎప్పుడు పెరుగుతుందని తెలిస్తే కనుక జాతకం చూడాలి. అక్షర చూసి మీ జాతకం ప్రకారం పెరుగుతుందని చెప్పినటువంటి పిచ్చి పనులు మేము చేయలేము. ఈ కంపెనీ అక్కడ ఉండకూడని కంపెనీ. మీకు కావాల్సింది లాభం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కొనుక్కున్నారు కానీ ఎవరో చెప్పబట్టి మీరు కొద్దిగా గొప్ప ఆ అభిప్రాయంలోకి వచ్చి కొనుక్కుని ఉండొచ్చు. 970లో కొన్నా 1000లో కొన్నా కానీ ఇవాళ రోజున 760లో ఉన్నప్పుడు మీరు కొనుక్కోవాలా లేదా అంటే నా లెక్క ప్రకారం డబ్బు రావాలి అనుకుంటే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి బయటకు వచ్చి వేరొక బ్యాంకు కొనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఎందుకు అంటే కంపెనీ బాగాలేదు కాబట్టి చాలా నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి కాబట్టి మార్కెట్ లో రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. 55% అప్ సైడ్ అని ఒక ఆయన రాస్తాడు, ఒక ఆయన 60% అని రాస్తాడు. నేను కూడా రేపు క్వార్టర్ లో కనుక పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిపోయి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ సమస్య పోతే నేను కూడా వచ్చే క్వార్టర్ లో ఆ మాట చెప్పొచ్చు, చెప్తాను అని కాదు. కానీ మనకు ఆ కారణం ఏంటంటే కొనుక్కోండి ఉంచుకోండి అని చెప్పాలంటే చాలా చాలా సాలిడ్ గా ఎవిడెన్స్ మనకు ఉండాలి నెంబర్ లో. అది లేకపోతే చెప్పకూడదు. అందువల్ల నా లెక్క ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనందరి మనసులో చాలా ఇష్టమైన కంపెనీ అయినా ప్రస్తుత పరిస్థితుల్లో నో గ్రోత్ అన్నప్పుడు కొనకూడదు. ఒకవేళ కొనుక్కున్నాను కదా సార్ ఉంచుకోమంటారా అంటే ఉంచుకోవచ్చు. బికాస్ మీ లెక్క ప్రకారం 970, నా లెక్క ప్రకారం ఈ వర్కింగ్స్ ప్రకారం కూడా ఫెయిర్ ప్రైస్ చూస్తే 1012 దాకా ఉంది. అంటే అంతవరకు పెరిగే అవకాశం లేదు అని కాదు, కానీ బాలేని కంపెనీ పెరగడం కన్నా బాగున్న కంపెనీ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువంటి సమయంలో బాలేని కంపెనీ నుంచి బాగున్న కంపెనీలోకి వెళ్ళడానికి మనోధైర్యం కావాలి. ఆ ధైర్యంగానే తెచ్చుకుంటే మీకు డబ్బుల మీద లాభం వస్తుంది. లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎవరో ఒకళ్ళ తెలివి తక్కువ వాళ్ళు నాతో ఏకీభవించిన వాళ్ళు ఎవరన్నా బాగా కొనుక్కుంటుంటే అదృష్టవశాత్తు రేటు పెరగడం. అదృష్టాన్ని నమ్ముతారా అంకెల్ని నమ్ముతారా అంటే దెబ్బయం మీది. నా లెక్క ప్రకారం అంకెల్ని నమ్ముకుని బాగుపడిన వాళ్ళు ఎక్కువ, దెబ్బతిన్న వాళ్ళు తక్కువ. మీ ఇష్టం తర్వాత ఆలోచన. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.